ప్రభునందు ప్రియమైనటి దేవుని సంగమా, దేవుని పిల్లలారా, మరొక రాత్రి మనందరం ప్రభు పాదాల దగ్గర ఉండడానికి దేవుడు మనకి చక్కటి సహాయం ఇచ్చాడు. ప్రభు మందిరంలో ఈ రోజున మనము ఆయన యొక్క ఘనమైనటి లేఖన వాక్యములను మన జీవితాలలో ఆశీర్వాదకరంగా ఉంచుకోవడానికి మనందరం కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడదాం. ప్రియమైనటి వల్ల ఈ కడవరి దినాలలో, ఈ అంచె దినాలలో క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవ సంఘాలు సాతాను యొక్క బలమైన చేతుల కింద నలిగిపోతూ శారీరకంగా, ఆధ్యాత్మికంగా ప్రభు యొక్క సన్నిధిలో ఎదగలేనట్టి పరిస్థితులు మనకి ప్రతి చోట కనపడుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనము నడుస్తున్నాం, ఈ రోజున ఉంటున్నాం. బలమైనటి సాతాను తన పని చేసుకుంటున్నాడు చాలా బలంగా. యేసు రాకడలో తనను అనుసరించి, సాతాను అనుసరించి సాతానిక ఉద్దేశాలతో బ్రతికి ఆయన రాకడలో వచ్చేటప్పటికి దేవునికి దూరంగా ఉన్న వాళ్ళందరినీ కూడా సాతానుడు భయంకరమైన అగ్నిగుండంలో వేయడానికి అనేక మందిని తనకు ఆయుధాలుగా చేసుకుంటున్నాడు. చాలా భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. ఎవరైతే భయపడతారో, దేవునికి వాక్యానికి భయపడి లోబడి మంచిగా బ్రతకాలనుకుంటారో, వారు ఆ యొక్క నరకాల నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంది, సమయం ఇచ్చాడు. కనుక ప్రియులారా, కూడి వచ్చినట్టు మనలో ఇంకనూ దేవుని భయాన్ని, భక్తిని పెంచుకొని ఆయన రాకడ కొరకై అందరూ సిద్ధపడడానికి ఇష్టపడదాం. కూడి వచ్చిన వీరందరూ మీ బైబిళ్లను తెరిచి తిమోతికి రాసినట్టు 2వ పత్రిక 2వ పత్రిక తిమోతికు రాసినట్టు 2వ పత్రిక 1 నుంచి 26 వచనాలు దీనిలో ఉన్నాయి. ఈ రోజున దేవుని పిల్లలారా, ఈ తిమోతికి రాసినట్టు పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి చక్కగా కొంచెం మైకి 26 వచనాలు అక్కడ ఇస్తే జాగ్రత్తగా సరే. ఇందులో కొన్ని వచనాల తర్వాత నేను మాట్లాడాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయలాగున మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి పరిశుద్ధాత్మ మీతో మాట్లాడలాగున అందరూ తిమోతికి రాసినట్టు పత్రిక, తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి లాస్ట్ వచనం వరకు చదవండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించము. సైనికుడెవడను యుద్ధమునకు పోవునప్పుడు తాను దండులో చేర్చుకున్న వానిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుట కంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలంలో పాలు పొందుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయములందు ప్రభు నీకు వివేకమును అనుగ్రహించును. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకునుము. నేను నేరస్తుడై ఉన్నట్టు ఆ సువార్త విషయమే సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడి వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవలనని
నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగునను. మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా నుండును. ఆయన తన స్వభావంకు విరోధంగా ఏదీ చేయలేడు. వినివారికి చెడుపుటకే గాని మరి దేనికి పనికిరని మాటల గురించి వాదం పెట్టుకుని వద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులు వారికి జ్ఞాపకం చేయము. దేవుని ఎదుట యోగినిగాను, సిగ్గుపడనక్కలేని పనివారిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువని గాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము. అపవిత్రతమైన వట్టి మాటలకు విముఖుడై ఉండుము. అటు మాటలాడు వారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హిమమైనను పిలోతును ఉన్నారు. వారు పునరుద్ధానం గతించినని చెప్పుచు సత్యం విషయం తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది. ప్రభు తన వారిని ఎరుగును అనునదియే. ప్రభు నామను ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతిని తొలగిపోవలను అనునది దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనా వీటిలో చేరక తాను అపవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడనుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యముకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్రయుండును. నీవు యవ్వనస్తుల నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతి విశ్వాసమును ప్రేమను సమాధానం వెంటాడము. నేర్పులేని మూడులు వితర్కములు జగడము పుట్టించినని ఎరిగి అటు వాటిని విసర్జించుము. సత్య విషయమే అనుభవజ్ఞానము వారికి కలుగుటకే దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారుమనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వారి ఇరిలో నుండి తప్పించుకుని మేలుకుందురేమో అని ప్రభు యొక్క దాసుడు అటు వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరియడ సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. దేవుడి వాక్యం. దయచేసి ఈ సమయంలో చదువుకునే లేఖన వాక్యాన్ని మీరు అందరూ అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఈ తిమోతేయులకు రాసినట్టు పత్రిక కదా, అలాగే ఉందా? తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక చాలా స్పష్టంగా మనం చూడాలి. పత్రిక ఎవరికి రాయబడింది? పత్రిక అంటే తిమోతి. ప్రియమైన వాళ్ళ ఈ తిమోతి అనేటువంటి వాడు గురించి మీకు బాగా వివరంగా తెలియాలంటే అపోస్తుల కార్యగ్రంథంలో తనను గురించి, తన యొక్క తల్లిదండ్రుల గురించి, వారి ఫ్యామిలీని గురించి ఎన్నో విషయాలు అపోస్తుల కార్యగ్రంథంలో రాయబడింది. అయితే ఈ తిమోతి పౌలు గారి యొక్క పరిచర్యలో లేక పౌలు గారి యొక్క సువార్త ప్రయాణంలో తనకి ఆయా ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు తిమోతి తల్లిగారు, తిమోతి మామ అంటే అవ్వ, అంటే తల్లి గారి యొక్క తల్లి అవ్వ. అయితే యేసుక్రీస్తు నందున్నటి గొప్ప ప్రేమ, విశ్వాసము, యేసుక్రీస్తు గొప్ప దేవుడనే నమ్మిన కుటుంబం తిమోతి గారి యొక్క కుటుంబం. ఆ పరిస్థితులలో తిమోతి తన యొక్క తల్లితో,
తన అవ్వ అనేటువంటి తల్లిగారి తల్లితో కలిసి మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ చాలా బలమైన విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు ఈ తిమోతి. ఈ తిమోతి పౌలు గారు సేవలో ఉన్నప్పుడు పౌలు గారు ఎలాంటి బాధలు పడ్డాడో, ఎలాంటి కష్టాలు పడ్డాడో, సేవలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో బాగా కళ్ళతో చూసి దగ్గరగా ఉండి అతడు పౌలు గారి యొక్క కష్టాలను, బాధలను, అంటే సువార్తను, సేవలో, వాక్యం బోధించడంలో పౌలు గారు ఎదుర్కొనే సమస్యల్లో, పరిస్థితుల్లో చాలా దగ్గరగా ఉండి అతని కష్ట నష్టాల, బాధలను తెలుసుకునే వ్యక్తి తిమోతి. అయితే తిమోతి కాకుండా పౌలు గారికి చాలామంది శిష్యులు ఉన్నారు. వీళ్ళు కూడా పౌలు గారికి దగ్గరగానే ఉండేవారు. చెప్పాలంటే అపొస్తలుల కార్యం రాసినటి దైవజనుడు, అలాగే లూకా సువార్త రాసిన దైవజనుడు, ఇంకా చాలామంది పత్రికలలో చాలామందిని పరిచయం చేస్తాడు ఈ పౌలు గారు. కొంతమంది వ్యక్తులు, వీళ్ళందరూ ఎవరంటే పౌలు గారి యొక్క సువార్త సేవలో మారుమనసు పొంది యేసుక్రీస్తుని అంగీకరించి యేసుని వెంబడించి పౌలు గారిని కూడా వెంబడించి పౌలు గారి యొక్క పరిచర్య చేస్తున్నారు. పౌలు గారికి పరిచర్య చేస్తున్నారు అని అంటే మాటికి పౌలు గారు పరిచర్య చేస్తున్నారంటే పౌలు గారు ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? యేసు ప్రభువుకి. అలాగే వీళ్ళు కూడా పౌలు గారు కూడా ఉండి పౌలు గారు ఏ పరిచర్య చేస్తున్నాడో ఆ పరిచర్య వీళ్ళు వాక్యంలోను, ప్రార్థనలోను, ఆ యొక్క గ్రామాలలోను, ఆయా ప్రాంతాలలో, ఆయా చోటుల్లో తిరిగి ప్రయాణం చేస్తున్నప్పుడు తనతో చాలా కష్టాన్ని, బాధను, నిందలను, పోరాటాలు జరుగుతున్నప్పుడు దగ్గరగా ఉండి చూసి శిష్యులలో అనేక మంది యవనస్తుడైన తిమోతి కూడా ఒక శిష్యుడిగా పౌలు గారి దినాల్లో ఆధ్యాత్మికంగా ఎదిగి దేవుని కొరకు బ్రతికినటువంటి వ్యక్తి తిమోతి. అలా చెప్తున్నాను. పౌలు గారిని, యేసు ప్రభువుని ఎలా చూశాడంటే యేసుని చూడని తిమోతి, యేసుని చూడని తిమోతి పౌలు గారిలో యేసు ప్రభువునే చూశాడట. అంటే పౌలు గారు ప్రభు కొరకు ఎంత బ్రతికాడు అని మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు తన సువార్త సేవలో బ్రతికినటి బ్రతుకుని పౌలు గారు తన శరీర ద్వారా, సేవ ద్వారా ఊరికినే అందరికీ చూపించేవాడు. క్రీస్తుని క్రీస్తుగా చూపించేవాడు అంటాడు గలతీయులకు రాసిన పత్రికలో. నా యందును క్రీస్తుని చూపించానంటాడు పౌలు గారు. ఇలాంటి పరిచర్యలను కలిగిన వాడు, బ్రతికి దేవుని సన్నిధిలో సేవ చేస్తున్నట్టు దినాలలో పౌలు గారికి సహకరిస్తున్నట్టు వ్యక్తి తిమోతి. ఈ తిమోతికి రాశాడు పత్రికలు. పౌలు గారు చాలా పత్రికలు రాశాడు, చాలా సంఘాలకి రాశాడు. చాలా మంది ఆత్మీయులైనటి దైవ సేవకులైన వారికి, అంటే తన వెనకాల వెంబడించి ప్రభు సేవలో ఆయా సంఘాలు కట్టి వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు సేవకులుగా సంఘాలను ఆయా చోటుల్లో, ఆయా గ్రామాలలో నడిపిస్తున్నది దైవ జనులుగా ప్రకటించబడుతూ బైబిల్ గ్రంథంలో ఉన్నటి సేవకులు వారు ఉన్నారు. వారికి కూడా ఎన్నో ఉత్తరాలు రాశారు. అయితే ప్రియులారా, ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ 2వ పత్రికలో 4 అధ్యాయాలు మనకి కనబడతాయి. ఇప్పుడు మనము 2వ అధ్యాయాన్ని మనం ఏం చేసామంటే 1 నుంచి 26 వచనాలు సిస్టర్ గారు చదివారు. అయితే
ఇక్కడ మనకి అన్ని ధ్యానం చేసుకోవడానికి, అన్ని మనము చెప్పుకోవడానికి ఉండదు. కానీ ఈ పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు తిమోతికి రాస్తూ, తిమోతి నడిపిస్తున్న సంఘానికి రాస్తూ ఉన్న విషయాలు మళ్ళా చెప్తున్నాను. తిమోతికి రాస్తూ, తిమోతి ఏ సంఘాన్ని అయితే నడిపిస్తున్నాడో ఆ సంఘం యొక్క పరిస్థితులు, తన పరిస్థితుల్లో, పాలుగారి పరిస్థితుల్లో, అక్కడ ఉన్నటువంటి శ్వాసుల యొక్క పరిస్థితులు, అన్ని విషయాలను చాలా జాగ్రత్తగా నీవు సంఘ కాపరిగా వాళ్ళకి నేర్పించి సిద్ధపరచాలి అనేటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు, పౌలు గారు చెరసాలలో ఉన్నాడు ఆ టైంలో ఈ విషయాలను రాసి పంపించాం. వాటిని మనము అనేక పర్యాయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆ సంగతులను నేర్చుకునే రాకడి కొరకు ఆధ్యాత్మికంగా సంఘము పెంచబడుతుంది. ఇప్పుడు నేను ఇందులోంచి కొన్ని సంగతులు మీతో నేను చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా కొద్దిపాటిగా చెప్తాను. నా అంశం ఏమిటి అంటే విశ్వాసి పోలికలు, విశ్వాసి పోలికలు, తర్వాత లక్షణాలు. విశ్వాసి పోలికలు డాష్ లక్షణాలు. ఈ రోజున ఈ తిమోతి పత్రికలో నుంచి మీరు గమనించండి. తిమోతికి పత్రిక రాసినప్పుడు, ఆ సంఘానికి రాసినప్పుడు ఆ సంఘం ఎక్కడుంది అనే విషయం నేను చెప్పలే. తిమోతి ఏ సంఘ నాయకుడు అంటే ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘములకు సంఘ కాపరిగా ఉన్నాడు. మీకు అర్థమవుతుందండి? అది మహాపట్టణము. ఎక్కడ? తిమోతి నడిపిస్తున్నట్టు ఆ సంఘము, ఆ సంఘం ఎక్కడైతే ఉందో ఆ పట్టణము ఎఫెసీ అనేది మహాపట్టణం. ఆ పట్టణాన్ని గురించి చెప్పడం అప్పుడు కుదరదు కనుక మహా గొప్ప పట్టణం. ఆ పట్టణ పరిస్థితులు చాలా ఉన్నతంగా లోకంలో మనకు కనబడుతుంది. చాలా రకరకాల రంగాలలో ఎన్నో విషయాలు ఎఫెసీ పట్టణంలో కార్యక్రమాలు జరిగాయని, ఎఫెసీ పట్టణాన్ని గురించి కొక్కలుగా అనేక మంది సేవకుల విషయాలు మాట్లాడుతూ ఉంటారు. సరే కదండి. ఇప్పుడు ఈ 2వ అధ్యాయంలో కొన్ని సంగతులు ఈరోజు మనం తెలుసుకుందాం. విశ్వాసి లేక సంఘము ఈ రోజున పోలికలు అంటే లక్షణాలు. అయితే ఇందులో ఒక్కొక్క వచనములో ఉన్నటి భావాన్ని మనము, అవసరతని మనము పరిశుద్ధాత్ముడు మనకి నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. మీరు బైబిల్ను మెరులుగా తెరిచి ఈ తిమోతికి రాసినటువంటి పత్రిక చూడాలి. 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఒక్క మాట మనం చదువుకుందాం. నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము. ఆగుదాం. ఇక్కడ పోలిక కనపడుతుందా? మీరు గమనించారా? మీరు ఒకసారి మీ మనసు ఇక్కడ పెట్టండి. ఒక పోలిక ఏంటి? ఆ పోలిక అంటే కుమారుడుగా. చూడండి, ఇంకో పోలిక. నా కుమారుడా క్రీస్తు నందు కృపచేత బలవంతుడు కమ్ము అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ వచనంలో విశ్వాసి పోలిక. విశ్వాసులు దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో ఒక పోలికగా కనబడుతున్నారు. కుమారుడు లాగా. మీకు అర్థమవుతుందండి? సంఘము కుమారుడు లాగా. ఈరోజున
సంఘము దేవుడు కోరుకునేది ఏంటంటే, వినండి, విశ్వాసి పోలికగా దేవుడు నిన్ను తీసుకొచ్చినప్పుడు, విశ్వాసిగా నీవు ఉన్నప్పుడు, విశ్వాసిగా ఎదరవాళ్ళకి కనబడుతున్నప్పుడు, విశ్వాసి రాలుగా నువ్వు కనబడుతున్నప్పుడు కదా. బైబిల్లో ఒక మాట ఉంది, విశ్వాసురాలైన భార్యను ఎంట పెట్టుకుని అని మాట ఉంటుంది. మీరు చదివారా? చదివారమ్మా? ఓకే, గ్యాప్ ఉందా? సరే, ఎవరంటారు ఈ మాట? పౌలు గారే అంటాడు, పేతురు వలె శ్వాసు రాలైన భార్యను ఎండబెట్టుకునే. అంటే పౌలు గారి వ్యక్తిగతంగా కొంతమంది పొడుస్తున్నారు, పౌలు గారిని మాటల్లో హింసిస్తున్నారు. మరి పిచ్చోళ్ళారా, ఎందుకు మీరు నన్ను అర్థం చేసుకోరు? వారు పిచ్చోళ్ళారా, వేస్ట్ వచ్చినట్టుగా మాటలు ఎలా పడతారు అలా మాట్లాడతారు. నేను పెళ్లి చేసుకోవచ్చు, నేను కూడా ఒక భార్యను సంపాదించుకోవచ్చు, సంఘంలో అనగా నా భార్య చేయబెట్టుకుని నేను కూడా ఏం చేయాలి? సేవకు వెళ్ళచ్చు. కాదు, దేవుని చిత్తం అది కాదు కదా. దేవుని చిత్తం అలా లేదు నా పట్ల. కనుక మీరు ఈ మాటలు మానేసి దూరంగా ఆలోచించండి అంటూ మాట్లాడుతున్నట్టు ఈ పరిస్థితి అక్కడ ఉంటుంది. ఇదంతా కూడా ఎక్కడంటే కొరండీలకు రాసిన పత్రికలో ఈ విషయాల్లో రాష్ట్రాలు విశ్వాసురాలైన భార్యని అంటే పెట్టుకుని అన్నాడు. అంటే తప్పు కదా ఆ మాట. అంటే అక్కడ పేతురుకు భార్య ఉంది, యోహాను గారికి భార్య ఉంది, ఇంకొకరికి ఎవరికి భార్య ఉంది, ఏదో సంథింగ్ అక్కడ మనము పాలు గారి మాటలు అర్థం చేసుకుంటే, ఒకవేళ నాకు ఉంటే స్వస్థరాలు భార్యని అంటే పెట్టుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఈ విషయం ఎందుకు చెప్పానంటే, విశ్వాస యొక్క పోలిక కుమారుడులాగా ఏంటంటే కుమార్తెలాగా, విశ్వాసురాలులాగా కదా. విశ్వాస యొక్క పోలిక విశ్వాసిని వై ఉంటే సోదరా, విశ్వాసురాలు వై ఉంటే సోదరా, నీవు కుమారుడి యొక్క స్వారూప్యములోనికి అంటే పోలిక చూపిస్తున్నాడు. కుమారుడి యొక్క పోలిక మీకు చూపించినప్పుడు ఆ కుమారుడి యొక్క లక్షణం ఏమిటి కావాలి కదా. కుమారుడి పోలిక విశ్వాసి అంటే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ముసలోళ్ళైనా ఆధ్యాత్మికంగా మళ్ళీ చెప్తున్నాను ఈ విషయం, ఎవరైతే విశ్వాసి పోలికలకు వచ్చేస్తారో, విశ్వాసి పోలికగా వచ్చిన వారందరినీ కూడా ఆ పోలికలలో ఏమంటున్నాడంటే కుమారుడు లాగా. ఎవరి కుమారుడు లాగా? యేసు కుమారుడు లాగా, కుమార్తె లాగా, లేక విశ్వాసురాలుగా, విశ్వాసిగా నీవు ఉంటున్న నీ పోలికలలో, ఈ పోలికలో కనబడుతున్న లక్షణం ఏంటో తెలుసా? ప్రియుడుగా ఉండాలి. ఎటున్నారా? నిన్ను కుమారుడుగా పిలిచినప్పుడు, కుమార్తెగా పిలిచినప్పుడు, నువ్వు కుమారుడుగా చూసినప్పుడు, కుమార్తెగా నిన్ను చూసినప్పుడు నీలో కనపడవలసిన లక్షణం ఏంటో తెలుసా? ప్రియుడుగా ఉండాలి. అంటే నిన్ను ఎవరైతే కుమార్తెగా, ఆ దేవుడే కావచ్చు, లేక సేవకుడే కావచ్చు, లేక సంఘంలో ఎవరైనా కావచ్చు, పక్క వాళ్ళని కుమారుడుగా, కుమార్తెగా కూడా ఏం చేస్తారు? సంఘ విశ్వాసంలో కూడా పెద్దోళ్ళు ఏం చేస్తారంటే, ఆధ్యాత్మికంగా ఉన్నట్టు ఆ చిన్న వాళ్ళని కుమారుడుగా, కుమార్తెగా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే భావించుకుంటారు. ఆ భావనలో ఉంటారు కనుక, ఒకటి దేవుడు, రెండు సేవకుడు, మూడు సేవకురాలు,
అలాగే 4 సంఘములో ఉన్నట్టు విశ్వాసులు కావచ్చు. అయితే కుమారుడుగా విశ్వాసి పోలికగా విశ్వాసి యొక్క పోలికలలో నీకుండవలసిన లక్షణం ఏమిటో తెలుసా? ప్రియముగా ఉండాలి. అంటే నువ్వు ఎలా కనబడాలి? చాలా ప్రియుడిగా కనబడాలి. ప్రియుడు అనే మాట దేవుని బిడ్డలారా చాలా ఉన్నతమైన మాట. మీకు అర్థమైనా? ప్రియుడు అనే మాట ఒక భర్తకే వర్తించదు. అదొక మంచి మాట అండి. మరి దానియేలు దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూతను గబ్రియేలు అనే దేవదూతను భూమి మీదకి పంపించినప్పుడు ఆ గబ్రియేలు దేవుని దృష్టిలో ఎలా కనిపించాడు? ప్రియుడుగా కనిపించాడట. రైతుల హాలలో చెప్పండి, ప్రియుడుగా. ఏమండి? ప్రియుడుగా ఉన్నది ఒక చిన్న భావాన్ని చెప్పనా నేను? ప్రియుడుగా అనేటువంటి భావాన్ని చెప్పనా? ఒక భార్య తన భర్తను ప్రియుడిగా ఏమండి ప్రేమించేటటువంటి ఆ ఉన్నతమైన మనసు కలిగినప్పుడు తన భర్తలో ఎలాంటి పరిస్థితులు, ఇబ్బందులు, అవరోధాలు, కష్టాలు కనపడినా అతని ప్రియుడిగానే చూస్తుంది. అది దానిలో ఉన్నది గొప్ప మర్మం. అయితే ఇది ఇలాగుంటే దేవుడు తన సంఘములో ఉన్న విశ్వాసులను, దేవుడు తన సంఘములో ఉన్న బిడ్డలలో విశ్వాసు పోలికగా సిద్ధపరచబడుతున్న వారి లక్షణాలను ఆయన బయలుపరుస్తూ ప్రియుడుగా. అంటే ఒక విశ్వాసగా నీవు ఉంటే, ఒక విశ్వాసురాలుగా నీవు ఉంటే, విశ్వాసమునకు అనే పై మెట్టులో ఉంటే నీవు ఎలాంటి వ్యక్తి కనపడుతున్నావు అంటే ప్రియుడుగా. అది యేసు ప్రభు బాప్తిస్మం తీసుకొస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశవాణి లేక శబ్దం, ఆకాశం నుంచి పరలోకం నుంచి శబ్దం వస్తుంది, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతడు నా ప్రియ కుమారుడు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈరోజు నేను పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసండి? ఓ విశ్వాసిగా పిలువబడుతున్నట్టు నీ యొక్క లక్షణం ఏంటో తెలుసంటే, విశ్వాసిగా నీ ఉంటే దేవుని సన్నిధిలో కుమారుడుగా లేక కుమార్తెగా ఉంటూ నీలో ఉన్నటి ఆ ఉన్నతమైన లక్షణాన్ని ప్రియుడుగా నువ్వేం చేయబడుతున్నావంటే నీ లక్షణాల్ని ప్రభు కొరకే సిద్ధపరుస్తున్నావు. ప్రియుడుగా నీ లక్షణాన్ని బయట పెడుతున్నావు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది గురించి దేవుడు మాట్లాడు, నా ప్రియుడు అని దేవుడు తన స్వరమెత్తి మాటెత్తి పిలిచిన విషయాన్ని మనం చూస్తాం. ప్రియులారా, మనం ఇంకొక మాటని మనం చదువుకుంటే ఇదే తిమోతికి రాసిన పత్రికలో 2వ తిమోతికి రాసిన పత్రికలో 2వ అధ్యాయములో 2వ వచనాన్ని కూడా ఒక మాట చదువుదాం. జాగ్రత్తగా పరిశీలించాలి. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన ఇనిన సంగతులను ఇతరులు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. రెండవ మాట ఏంటంటే విశ్వాసి పోలిక ఏంటో తెలుసంటే ఉపాధ్యాయుడు లాగా. ఇంత కుమారుడు లాగా చెప్పుకున్నాం. ఇప్పుడు నువ్వు ఎలా మారిపోతున్నావు? ఉపాధ్యాయుడిగా మారిపోతున్నావు, ఉపాధ్యాయురాలుగా మారిపోతున్నావు. మీరు పరిశీలించండి. బైబిల్ పరిశీలన బాగా చేయాలి. మనం నేర్చుకోవడానికి చాలా విషయాలు.
రెండవ మాట ఏంటంటే విశ్వాసి పోలికలోనికి వస్తున్న సంగమా, విశ్వాసి పోలిక కలిగి ఉండాలి అని చెప్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మాటలు వింటున్న సంగమా, నీవు ఉపాధ్యాయురాలుగా లేకపోతే ఉపాధ్యాయుడుగా ఉపదేశించేవాడుగా నీవు ఆ పోలికలోకి వచ్చేస్తున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి నేను చూడండి, పోలిక అంటున్నాం, మీకు అర్థం కాలేదా? పోలిక గురించి చెప్పనా? గొంగళ పురుగు ఉంది, మీ అందరికీ తెలుసు కదా. అది గొంగళ పురుగు కట్టిస్తాం. అది ఏం చేస్తుంది, ఒక రోజున ఒక గూడు కట్టుకుంటుంది, ఆ గూట్లో కొంతకాలం ఉంటుంది. అయితే అది తిరిగి మరొక జీవిగా లేకపోతే కీటకంగా ఏమవుతుందంటే, అది ఆ యొక్క గూట్లోంచి బయటకు వచ్చినప్పుడు దానికి 2 రెక్కలు చక్కటి అందమైన డెకరేషన్తో వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. మీకు ఏమర్థమైంది? గొంగలి సీతాకోక యొక్క పోలికలు అనుకోవచ్చు. అర్థమైంది? నువ్వు ఇంతకుముందు విశ్వాసమే కావు, విశ్వాసం యొక్క అలవాట్లు లేవు, విశ్వాసం యొక్క మాటలు లేవు, విశ్వాసం యొక్క విధానం లేదు, విశ్వాసి అనే దానికి అసలు అర్హుడుగా లేవు. కానీ నీ జీవితంలో నిన్ను దేవుడు ఏం చేశాడు? ఒక విశ్వాసగా చేశాడు. విశ్వాసంలోనికి వచ్చినప్పుడు, యేసులో నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీవు ఏమయ్యో దేవునికి కుమారుడుగాను కుమార్తెలాగా వచ్చావు. రెండవదిగా బోధించేవాడిగా చెప్పేవాడిగా వచ్చా తప్ప చెప్పించుకునేవాడు ఎప్పుడు కూడా దేవుని పిల్లలారా ఆలోచించండి. ఏ విషయాలు తెలియనివాడు, మీకు అర్థమైందా? చెప్పేవాడికి అన్ని విషయాలు. విశ్వాసి పోలికలోనికి వచ్చినట్టు సంఘం, విశ్వాసి యొక్క పోలికలోనికి నడుస్తున్న సంఘము ఒక ఉపాధ్యాయుడుగా ఎలా కనపడుతుంది? నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన ఈ సంగతులను, ఏ సంగతులండి? పౌలు గారి ద్వారా వచ్చిన సంగతులను. పౌలు గారి ద్వారా ఏ సంగతులు అంటే అది యేసయ్య సంగతులు. అది ఏ సంగతులు? ప్రభు అయిన దేవుని సంగతులు. అది పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకములో ఏ సువార్త అయితే పౌలు గారి ద్వారా ప్రకటించాలనుకున్నాడో ఆ సంగతులను, ఆ బోధలను. మీకు అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా పరిశీలన, చాలా ఆలోచించాలి వాక్యాన్ని. నా వలన వినిన సంగతులను ఇతరులు బోధించుటకు. అంటే ఇప్పుడు ఎలా కావాలి? ఉపాధ్యాయుడిగా సిద్ధపరచాలి. ఇది పోలిక, విశ్వాస యొక్క పోలిక. అయితే లక్షణాల్లోకి వెళదాం. విశ్వాసిగా ఉపాధ్యాయుడిగా సిద్ధపడినది ఈ పోలిక లో ఉన్నది లక్షణం మర్చిపోక లక్షణాల గురించి చెప్పుకుందాం. సామర్థ్యం ఏముండాలి? సామర్థ్యం. ఇంకేముండాలి? నమ్మకత్వం ఉండాలి. నీకు అర్థమైందండి? విశ్వాసి పోలికలోకి వచ్చినట్టు ఓ సంగమా, విశ్వాసి పోలికలోనికి సిద్ధపడిన సహోదరులారా, విశ్వాసి యొక్క పోలికలోకి వచ్చినది దేవుని ప్రియ బిడ్డలారా, ఉపాధ్యాయులుగా సిద్ధపడిన మీ జీవితాలలో ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? సామర్థ్యం ఉండాలి. సామర్థ్యం కలిగిన వారిగా ఉండాలి. ప్రార్థన చేయడానికి సామర్థ్యం ఉండాలి, పాటలు పాడడానికి సామర్థ్యం కలిగి ఉండాలి, వాక్యం చెప్పడానికి సామర్థ్యం కలిగి ఉండాలి, అనగా విశ్వాసంగా ఉండడానికి సామర్థ్యం కలిగి ఉండాలి, నీ యొక్క ఆ పరిశుద్ధత అనే దాంట్లో సామర్థ్యం కలిగి ఉండాలి, విశ్వాసం అనే దాంట్లో సామర్థ్యం కలిగి ఉండాలి, నీతి అనే దాంట్లో సామర్థ్యం కలిగి ఉండాలి, దేవుని సన్నిధిలో అనగా అసమయం అనగా దేవుని వైపు చూసి దేవుని పరిచర్యలో కొనసాగించే సామర్థ్యము కలిగి ఉండాలి. అలాంటి వాడిని ఏమన్నారో తెలుసా? ఉపాధ్యాయుడు.
ఆ ఉపాధ్యాయుడికి అనగా మరొక ఆ పోలిక ఏం చెప్పాడంటే విశ్వాస పోలిక. అర్థమవుతుందండి ప్రియమైన వాళ్ళారా? ఇంత చేస్తేనే కానీ ఇక్కడ కూర్చోడానికి మాట్లాడడానికి లేదు మనం. ఎవరికైనా ఈరోజు సంఘంలో అనేక మంది దేవుని పిల్లలారా సామర్థ్యమును నమ్మకము కలిగి ఉండాలి. ఓకే, కొన్ని విషయాలే చెప్తాను నేను. దేవుని చిత్తం అయితే వచ్చే శనివారం మరి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అందుకే ఎక్కువ టైం కూడా చెప్పను. నేను 2 విషయాలు మాట్లాడుతున్నాను. సాధ్యమైతే ఇంకొక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఎందుకంటే తగ్గించాలనే, అంటే టైం చాలా ఉంది కానీ తగ్గించాలని ఆలోచిస్తున్నాను. కనుక మీరు ఆలోచించండి. విశ్వాస యొక్క పోలికలు, లక్షణాలు. ఉపాధ్యాయుడిగా నీ యొక్క పోలిక, లక్షణము, సామర్థ్యత, నమ్మకత్వంగా ఉండాలి. నమ్మకత్వంగా ఉండాలి. చాలా నమ్మకంగా ఉండాలి. దేవునికి చాలా నమ్మకంగా ఉండాలి. ప్రార్థించినప్పుడు నమ్మకంగా ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు కూడా నమ్మకంగా ప్రార్థన చేయాలి. మీరు అనొచ్చు, పాస్టర్ గారు ప్రార్థన చేసేటప్పుడు కూడా నమ్మకం లేకుండా ఉన్నారండి. నేను బైబిల్ ధ్యానం చేస్తే చాలా మంది అలాగే ఉన్నారు. నేను బైబిల్ గురించి మాట్లాడుతున్నాను. బైబిల్లో చాలా మంది నమ్మకంగా ప్రార్థన చేయలేని వారు చాలా మంది ఉన్నారు. బైబిల్లో చాలా మంది నమ్మకంగా ప్రార్థన చేసి ప్రభు యొక్క విజయ కార్యాలు చూసిన వాళ్ళు ఉన్నారు. అందుకే సంఘంతో దేవుడు వచ్చినాడు, సామర్థ్యము కలిగి ఉండాలి. దావీదు సామర్థ్యం కలిగిన వాడని తెలుసు దేవుడు, అందుకే తన ఏర్పాట్లోకి వచ్చాడు. ఇర్మియా సామర్థ్యము కలిగిన వాడై ఉన్నాడు, అందుకే దేవుడు తనని ఏర్పాట్లోకి తీసుకొచ్చాడు. ఏమంటే ఏర్పాటు అన్నప్పుడు దేవుని బిడ్డలుగా అంటే వాళ్ళ ఏర్పాటు కాదు కానీ తన బోధ విన్నవాళ్ళు ఎవరు? దావీదు బోధ విన్నవాళ్ళు, లేక ఇర్మియా బోధ విన్నవాళ్ళు, లేక హెజ్కేలు బోధ విన్నవాళ్ళు ఏర్పాట్లు లేని వాళ్ళు కదా. ఎందుకు ఏర్పాట్లు చాలా రకాలు ఉన్నాయి. వీళ్ళ ఏర్పాటు వేరు. వీళ్ళు దేవుని యొక్క సంగతులను దేవుని దగ్గర నుంచి తెచ్చుకొని ప్రజలకు అందించడం, ఆ ప్రజలు ప్రభువు కొరకే బ్రతకడము అదొక ఏర్పాటు. సరిగ్గానండి, ముందుకు వెళ్తున్నాను నేను. ఇలా ఉండాలి, పోలిక కుమారుడు లాగా ఉండాలి. లక్షణము పిరీడి వలె ఉండాలి కదా. ఎంతమంది భక్తులు ప్రియులుగా ఉన్నారు దేవునికి కదా. ప్రియుడు, నేను ప్రియుడు అనే దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేకపోయాను, చెప్పలేకపోయాను. కనుక ఎప్పుడైనా ఏదో సందర్భం వస్తే మాట్లాడుకోవడానికి ఇష్టపడతాను. ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతో ఉపాధ్యాయులాగా ఉండాలి. పోలికలో ఉపాధ్యాయులాగా ఉండాలి. కానీ లక్షణములో ఎలా ఉండాలి? దాంట్లో సామర్థ్యము, నమ్మకత్వం చాలా విషయం. దేవుని కొరకు నమ్మకత్వం. ఏమండి, తింటాకు లేకపోయినా, కట్టుకోవడానికి లేకపోయినా దేవుని నమ్మకత్వం. మేము సేవ ప్రారంభ దినాలలో మాకు కనుక తింటాకు, కట్టుకోవడానికి, వండుకోవడానికి అయ్యో మేము ఎలాంటి బాధలు కష్టాలు పడ్డామండి పిల్లలతో అంటారు. కానీ మాకు లేక అంటే ఉన్నాయి అమ్మేసుకున్నాం. దేవుని కొరకు అమ్మేసి అలాగ పరిచర్య కొరకే ఏం చేసామో తెలుసంటే, ఏమండి మా సామర్థ్యత దేవుడు చూశాడు. తర్వాత మా నమ్మకాన్ని మా దేవుడు చూసి పరిచయాన్ని ఆశీర్వదిస్తున్నాడు. మేము ఎన్ని కష్టాలు పడ్డాము ఈ 30 సంవత్సరాల కిందట వచ్చిన వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి తెలియదు మా కష్టం. ఎవడైనా రూపాయి ఇస్తే రూపాయి వచ్చిందని చెప్పేసి ఆలోచనే వస్తుంది కదా సంఘంలో చాలా మందికి కదా. కానీ మేము అలాంటి రూపాయలు అనగా మా కష్టాలు, మా బాధలను పక్కన పెట్టి ప్రభుత్వం ఖర్చు పెట్టాలని అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా చూసేవాళ్ళు నిజంగా చెప్తున్నాను. మాకనే కదా ప్రతి చోట అలాగే ఉంది అన్నమాట. గత 30 సంవత్సరాల నుంచి
మేము ఎక్కడ పడుకున్నామో, ఎక్కడ తిన్నామో, ఎక్కడ ఏం చేసామో, ఎలా తిన్నామో, మేము కడుపులో అనగా చేతులతో నొక్కు పట్టుకుని అనగా పడుకున్న రోజు తెల్లారలేసి మళ్ళా వాళ్ళు చనిపోయిన వాళ్ళకి తెలుస్తుంది, అతను ముందున్న వాడికి తెలుస్తుంది విషయం. ఎందుకు చెప్తానంటే సామర్థ్యం చూస్తాడు ఆయన. మీకు అర్థమైందండి? సామర్థ్యం చూస్తాడు, ఆయన సామర్థ్యం చూస్తాడు. ఇలాంటి సామర్థ్యాలన్నింటినీ చూసే దేవుడు ఏం చేస్తాడంటే అనమాట అండి. అంతే కదా, స్కూల్లో ఒక మాస్టర్ని ఉపాధ్యాయునిగా పెట్టుకోవాలంటే తన పెద్ద పైన ఉండే అధికారులు పెద్దలు వాళ్ళు ఏం చేస్తారండి, అతను ఎంతవరకు చదువుకున్నాడో, ఎంత దానిలో ఆరితేరున్నాడో, ఎంతగా తనకి తెలుసు ఈ పిల్లలను అనగా మనం నడిపించగలడు, ఈ పిల్లలకు బోధించగలడు, ఈ పిల్లలు ఇంప్రూవ్మెంట్ చేయగలడు, ఈ పిల్లలు అనగా రేపుడు వారి యొక్క భవిష్యత్తులను అనగా దిద్దగలడు అనేది ఆలోచించే ఏ క్లాస్కి ఏ మాస్టర్ అయ్యాలో ఏసి ఏం చేస్తారో తెలుసాడు, వాడుకుంటూ ఉంటారు. పిల్లరా నేను చెప్తున్నాను, దేవుడు కూడా అంచున్నాడు. సామర్థ్యము కలిగి నమ్మకత్వము కలిగి ఉండాలి. ఇందులోనే తిమోతికి రాసిన 2వ పత్రికలోనే మనం ఎన్ని వచనాలు చదువుకున్నాం? మొదటి నుంచి 26 వచనాలు చదువుకున్నాం. సరే, ఈ 6 వచనాలు ధ్యానం చేయడానికి ఉండదు కనుక ఇప్పుడు మనం 2 విషయాలే మనం ధ్యానం చేసే 2 వచనాలే ఇంకొక విషయాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం. ఇందులోనే 2వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె విందాం. నాతో కూడా శ్రమను అనుభవించును. చూడండి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించగలరు. నాతో కూడా, ఎవరితో కూడా? ఏమండి, ఎవరితో కూడా? పౌలు గారికి ఎవరికి చెప్తున్నాడు? తిమోతితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? తిమోతి నాతో కూడా శ్రమ అనుభవించాలి. తిమోతి ఆల్రైట్ గా పౌలు గారి యొక్క శ్రమ, ఎంత శ్రమ చూసాడా లేదా? చెప్పాను కదా ఎలాంటి శ్రమ. పౌలు గారు దగ్గర ఉండి తిమోతి చూసినట్టు శ్రమలు, బాధలు, కష్టములు. ఓ చోట అంటాడు, తిమోతితో అంటాడు, నేను సింహముతోనే ఏం చేశాను, ఎదురాడి గెలిచితే అంటాడు. నీకు తెలుసు కదా, అసలు మీకు 3వ అధ్యాయంలో తెలితేనే పౌలు గారి యొక్క కష్టము, బాధ, శ్రమ అంత దగ్గర నుంచి చూసి పౌలు గారు అనగా తలకాయ తీసి నరికేసేటువంటి వరకు కూడా పౌలు గారికి దగ్గరగా ఉండి తిమోతి పరిచర్యలో తాను తిన్నది, ఉన్నది, కట్టుకున్నది, బాధలు, కష్టాలు, కొట్టింది, తిట్టింది, అనగా సముద్రాలు, గోదావరి, నదులు, ఇంకోటి కాదు 2 గది కొండలు, అయండి అక్కడ నదులు ఎక్కడ పడితే అక్కడ అతను పొందిన పరిస్థితులన్నిటి కూడా తిమోతి చూసింది. మీరు ఒక విషయం చూపిస్తాను, అంత ఎలా కూడా దాంట్లోకి నేను, ఎందుకంటే వెళ్దాం ఒకసారి. 3వ అధ్యాయంలో 10వ వచనం 11వ వచనం చదవగలరా? సరే, జాగ్రత్తగా వినండి. అయితే వింటున్నారా? తిమోతి, మీరు మనసు పెట్టండి అక్కడ. తిమోతి, అయితే నీవు నా బోధను అవేనండి. అంటే తిమోతి నైక్ చూడండి, నైక్ చూస్తే మీకు అర్థమవుతుంది. తిమోతి నీవు నా బోధ అంటే తిమోతి ఎంత దగ్గరగా పౌలు గారు బోధ విన్నాడో ఆలోచించండి. అర్థమవుతుందా? అతను బోధిస్తున్న ప్రతి బోధ ఎంత జాగ్రత్తగా విన్నాడు. ఇందాక చెప్పాను, అంటే అది చెప్పాను కదా, పౌలు గారు పడిన పరిస్థితులు, బాధలు, కష్టాలు, తన ప్రవర్తన, ఉద్దేశము, ఆలోచన బాగా దగ్గరుండి ఇప్పుడు అంటాడు, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తన అంటే చూసారా? ఎవరు చూశారు ఇదంతానే? ఎవరు చూశాడు? ఎవరు ప్రవర్తన చూశాడు? ఎవరు బోధన చూశాడు?
పౌలు గారి బోధన అనగా చూశాడు, పౌలు గారి ప్రవర్తన చూశాడు. ఎవరు చూసింది? తిమోతి. మీకు అర్థమవుతుంది? తిమోతి తన ప్రవర్తనను, తన చూసారండి. ఆ ఉద్దేశాలు కూడా ఎవరికి బాగా తెలుసు? గమనించాలి తన ఉద్దేశాలు. దైవజనుడి యొక్క ఉద్దేశాలు బాగా గ్రహించిన వాడు ఎవరు? తిమోతి. అందుకని తిమోతిని మాటి మాటికి ఏమనంటే నా కుమారుడా, నా ప్రియ కుమారుడా అని పిలవడం మీరు చూడగలుగుతారు. ఏమండి? ప్రియుడు అంటే మీకు బాగా మీకు ఇందాకనే చెప్పాను, ప్రియుడు అంటే చాలా ఉన్నతమైనది ఆ మాట, అది తక్కువైంది ఏం కాదండి. అది ప్రియుడు అనే మాట అర్థమైందండి. నా ఉద్దేశమును చూడండి తిమోతి, నా విశ్వాసం ఎటువంటిదో పౌలు గారినైనా నేను, నా ఉద్దేశాలు, నా ప్రవర్తన, నా బోధ, నా విశ్వాసం ఎటువంటిదో నీకు బాగా తెలుసు. అసలు ఎలా కూడా దీంట్లోకి వెళ్తే నేను ఇప్పుడు ఇందులో విషయాన్ని నేను కొంచెం ఇంకా తగ్గించవలసి ఉంటుంది మెసేజ్. ఓకే సార్, చెప్పాలి కనుక వెళ్తున్నాను అండి. నా విశ్వాసమును, అబ్బా దాకున్న దీర్ఘశాంతాన్ని మనం ఇక్కడ ఆగితేనండి పౌలు గారి గురించి తిమోతికి తెలిసినంత ఎవరికి తెలియదేమో అనిపిస్తుందండి. ఎవరి గురించి? తిమోతికి తెలిసినంతగా ఎవరికి తెలియదు అనిపిస్తుంది. అందుకే చాలా విషయాలు ఉన్నాయి. నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, ఐదులో కొడితే ఈదులో సువార్త, ఆ ఈదులో కొడితే ఈదులోకి వచ్చి సువార్త, రక్తాలు ప్రాణము తొక్కేసి రాళ్ళు కొడితే తలకాయలు బద్దలైపోతే ఆ రక్తం గారుతూ ఉంటుంటే తన శిష్యులైన వారేటండి పౌలు గారిని ఏం చేసేవాడు తెలుసండి? అక్కడికి వెళదాం అనుకోండి. ఎక్కడికి? అక్కడికి వెళ్దాం అనుకోండి. అంతే. గురువు గారు ఏంటండి మేము తీసుకెళ్ళడం తర్వాత సంగతే, ఓ పక్కన రక్తాలు గారుతున్నాయి, తలకాయ వాసిపోయింది, కాళ్ళు వాసిపోయింది, ఓ పక్కనేమో దవడ వాసిపోయింది, ఒళ్ళంతా వాసిపోయి అనగా పచ్చి గుండెలాగుంటే వీళ్ళరా పౌలు గారి సేవల గురించి చెప్తే మీ ఏడుపు వచ్చేస్తుందండి. పౌలు గారి సేవల గురించి చేస్తే సరే మీరు నడవనక్కర్లేదు, మేమే ఏ పళ్ళకి కట్టుకోం, లేకపోతే ఏ చేతి మీద మోసుకొస్తాం అంటే అనగా మీకు తీసుకెళ్ళడానికి కారు ఉందా, మోటార్ సైకిల్ ఉందా, ఎత్తులోంచి ఎక్కించాలి, దించాలి. ఈ ఒళ్ళు కుదిగిపోతుంటే అప్పటికే రక్తాలు గారుతుంటే అప్పటికే అనగా ఒళ్ళంతా దెబ్బలతో పచ్చిపుండుతుంటే అయ్యగారు ఏంటండి ఇది? ఎవరు చూసారా? అలా ధ్యానించాలి భక్తుడి గురించి. నేను అలాగే ధ్యానిస్తాను ప్రతి భక్తుడి గురించి. మన విశ్వాసం పెంచుకొని పరలోకాలను ఊరి వెళ్ళిపోతాం. మీకు బోధించడం కాదండి. ఇప్పుడు నేను వెళ్ళాలి కదా పరలోకానికి, నేను వెళ్ళాలంటే నేను నేర్చుకోలేదా? మీరు వెళ్ళడం కాదు, నేను వెళ్ళాలి కదా. నేను వెళ్ళకోకుండా బోధలు ఏంటండి? నా కోసమైనా నేను నేర్చుకోవాలి కదా, నా కోసమైనా ఒక మెట్టు ఎక్కాలి కదా. ఇంటికి అంటున్నాడు ఇక్కడ. ఏం మాటలండి, కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి మాటలు. ఏమంటాడు తెలుసా? నా విశ్వాసమును, నా దీర్ఘశాంతాన్ని, నా ప్రేమను, నా ఓర్పును. ఎక్కడ చూసావు? అందుకేలో, ఇకునియలో, లుస్త్రా అని పట్టణాల్లో నాకు కలిగిన హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడై నన్ను ఎమ్మడించదవే. ఎరకెళ్ళిపోయినాడు కాదు తిమోతే, జారిపోయినాడు కాదు, భయపడినాడు కాదు. నా కలుగుతున్న పరిస్థితులను బట్టి నువ్వు చూసి అమ్మో ఈయనకేంటి కష్టాలు వస్తే యవనస్తుడు నా బ్రతుకు చాలా ఉందని వెనక్కిరమడం కదండి, ఎమ్మడించడం. విశ్వాస పోలిక వచ్చారనుకుంటే సామాన్యంగా నేను విశ్వాసం అని చెప్పుకుంటే కుదరదండి. విశ్వాస పోలిక ఎంత ఉంది చూసారా? ఎంత చేస్తే విశ్వాస పోలికలో వస్తాను. ఇక విశ్వాస పోలికలో ఎవరు రాలేదండి, ఎవరు రాలే. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, నేను కూడా రాలేదని అనిపిస్తుంది. ఇలాంటివన్నీ జానించి చూసి అనగా చేస్తుంది. ఓకేనండి. అంతిగలో, ఇకునియలో, లుస్త్రాలో అని పట్టణాలు ఉన్నాయి చూసారా? ఆ పట్టణాల్లో నాకు కలిగిన హింసలో, బాధలో, ఉపద్రవాలు, కష్టాలు, అబ్బబ్బ
కాదు, రెండు కాదు, ఉపద్రవాలు 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 ఉపద్రవాలు. వాటిని చూసి నా వయసు చిన్నది కదా, నా వయసు అనగా ఇంకా చాలా ఉంది కదా, పౌలు గారు ముసలోడు కదా, మా యొక్క ముసలోడు పడుతున్న తెప్పలు ఆయన పడే అని వెనక్కి వెళ్ళకుండా ఏం చేసావు తెలుసా? నన్ను ఎంబడించిన తిమోతే అట్టి హింసలను సహించితేవే. అబ్బా చెప్పేసి క్లియర్ చేశాడు ఇక్కడ. సహించింది అవి నాకు కాదు, నాకే వచ్చాయి. నా పక్కనున్న నీకు కూడా అయ్యే శ్రమలు కదా, అయ్యే కష్టాలు కదా, అయ్యే నిందలు కదా, అయ్యే పోరాటాలు కదా. ఇదంతా దేని కొరకు తెలుసా? అందుకే నాకు చూడండి, అందుకే పాల్గొర ఒక మాట అన్నాడు. ఎక్కడ ఈ అధ్యాయం మొదట్లో చెప్పాడు. ఏమన్నాడు? చదువుకుంది కదా. ఇదే ఈ అధ్యాయం ఉందండి, క్షమించండి. రెండో అధ్యాయం, ఇందాక రెండో అధ్యాయం చదువు మొదటి వచ్చిన రెండో అధ్యాయం, క్షమించండి. నా కుమారుడా, క్రీస్తు యేసు కృపలో బలవంతుడు కమ్మో. దేవుడు చూశాడు కదా, నేను చూద్దాం కదా, దేవుడు నిన్ను చూశాడు చెప్పండి. అట్టి శ్రమలను సహించితివి, కానీ వాటినన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించు. ఓకే, కట్ చేద్దాం. ఇంకా ఎన్నో చెప్తున్నాను, అవన్నీ తర్వాత విషయం. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, పౌలు గారికి అతి దగ్గరగా ఏమండి, ఇప్పుడు విశ్వాస పోలికలోనికి ఎవరు వచ్చారు? తిమోతి వచ్చాడు. వచ్చాడు అంటే అతను లక్షణం కనపడదు, సామర్థ్యత. ఆ సామర్థ్యత గురించి చెప్పడానికి పౌలు గారి విషయంలో అతను ఎలాగ ఉన్నాడు అనే దానికి సామర్థ్యత, నమ్మకత్వాన్ని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, పౌలు గారు అంత పెద్ద పట్టణానికి, అంత పెద్ద సంఘానికి నాయకుడుగా ఉండేదేంటి? తిమోతిని గురించి మాట్లాడుతున్నాడు. పౌలు గారు మాట్లాడుతున్నాడు తిమోతిని గురించి. అంత పెద్ద పట్టణంలో అంత పెద్ద పరిచర్య కలిగినట్టు ఆ సంఘములో ఎలాంటి ఉపదేశాలు ఉపదేశించాలి అనేది విషయాలు మాట్లాడుతూ, అతని సామర్థ్యతని గురించి మాట్లాడుతూ, నమ్మకత్వాన్ని గురించి మాట్లాడుతూ, మూడవ సంగతి మనం ఏం చదువుకుంటున్నాం? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు కదా. అక్కడే ఆ మాట తీసుకుని ఏమంట, నాతో కూడా శ్రమను అనుభవించు అనే మాట తీసుకుని పౌలు గారితో ఎలాంటి శ్రమను అనుభవించాడో ఒక్క సంగతి చూపించారు. చాలా ఉన్నాయండి. ఎవరు? తిమోతి పౌలు గారితో కలిసి శ్రమలు అనుభవించిన శ్రమలు ఎన్నో ఉన్నాయి. ఆయా పత్రికలో పౌలు గారు తిమోతిని గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా దుఃఖంగా మాట్లాడతాడు. తన నమ్మకత్వాన్ని గురించి మాట్లాడతాడు, తన సామర్థ్యాన్ని గురించి మాట్లాడతాడు, తన విశ్వాసాన్ని గురించి మాట్లాడతాడు. ఎలా ఉండమంటున్నాడు? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులే నాతో కూడా శ్రమ అనుభవించు. మంచి సైనికుడు. మూడోది ఏంటది? మంచి సైనికుడు. మంచి సైనికుని యొక్క లక్షణం ఏమిటి? లక్షణం కావాలి కదా. పోలికి చెప్పాను నేను, కుమారుడి పోలికి చెప్పాను. లక్షణం, ఆ కుమారుడు యొక్క లక్షణం ఏముంది? ప్రియుడిగా ఉన్నాడు. పోలికి చెప్పాను, ఏమని ఉపాధ్యాయుడు అని చెప్పి. అంటే లక్షణం ఏముంది దాంట్లో? సామర్థ్యం ఉంది, నమ్మకత్వం ఉంది. మూడవదిగా మంచి సైనికుని వలె. ఈ మంచి సైనికునికి లక్షణం ఏంటో తెలుసు అంటే శ్రమ పడాలి. మంచి సైనికుని యొక్క లక్షణం ఏంటంటే శ్రమ పడాలి. శ్రమ పడాలి, పడతాడు. మంచి సైనికుడు ఏం చేస్తాడు తెలుసా? శ్రమ పడతాడు. అది శ్రమ అనుకోడు, అది కష్టం అనుకోడు, బాధ అనుకోడు, అది నింద అనుకోడు, భయం అనుకోడు. ఏం చేస్తాడు? సింహం వలె ధైర్యముగా శ్రమ పడతాడు మంచి సైనికుడు. లేదా ఈరోజు సంఘం కొరకు దేవుడు మాట్లాడుతున్న విషయం అదే.
ఈ రోజున భూమి మీద ఎత్తబడుతున్న సార్వత్రిక సంఘం ఉంది చూసారా? భూమి మీద సార్వత్రిక సంఘం ఉంది చూసారా? ఈ యొక్క క్రైస్తవ సంఘ బిడ్డలందరూ కూడా ఎత్తబడుతున్న సైన్యము మంచి సైనికుల వలె భూమి మీద శ్రమ అనుభవించాలి. ప్రియమైన వాళ్ళ శ్రమ శ్రమ శ్రమ. క్రైస్తవులు బాప్తిష్యం తీసుకున్నవారు, వాక్యం వినేటువంటి వారు, ప్రార్థన చేసేవారు, పరిచర్య కొరకు దేవారాత్రులు ఆలోచించేవాళ్ళు శ్రమ పడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రమ పడుతున్నారు. అది మస్తుగా రావచ్చు, సంఘం కావచ్చు. కుటుంబంలో రక్షణ లేని వారు, ఈదులు రక్షణ లేని వారు, గ్రామంలో రక్షణ లేని వారు, సంఘంలో రక్షణ కలిగి మరలా అనగా దేవునికి దూరమైపోయిన వాళ్ళు, అలాగే కొత్తగా వస్తున్న వారి కొరకు ఇలాగా ఈదులో, బంధువులలో, చుట్టాలలో ఎక్కడ చూస్తున్నా దేశాలలో మంచి సైనికుడు ఏం చేస్తాడో తెలుసా? మంచి సైనికుడు ఏం చేస్తాడో పోరాడతాడు, ప్రార్థనలో పోరాడతాడు, దేవుని అడగటంలో పోరాడతాడు, దేవుని సన్నిధిలో. దేవుని పిల్లలు ఈ రోజున ఎన్ని సంఘాలన్నీ ప్రార్థన చేస్తున్నాయి, ఎంతమంది సేవకులు ప్రార్థన చేస్తున్నారండి, ఎంతమంది సహోదరులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, ఎంతమంది అండి అవసరమైన సమయం ఉంటే మరొకరికి సువార్త చేయాలి, వాక్యం చెప్పాలి, దేవుని మాటలు చెప్పాలని ఎంతమంది చిన్నపడి వెళ్తున్నారు. వీళ్ళెవరు దేవుని సైన్యం కాదా? వీళ్ళ శ్రమ పడలేదా అని ఆలోచన చేస్తూ దేవుని పిల్లలు 100% వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళు శ్రమ పడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసి పోలికగా వచ్చిన మంచి సైనికులు ఏం కనబడుతుందో తెలుసా? మంచి సైనికుడు ఏం కనబడుతుంది? మంచి సైనికురాలులో ఏం కనబడుతుందండి? శ్రమగా కనబడుతుంది. పరిచర్య కొరకు, మందిరాలు కట్టడం వరకు, సువార్త చేయడం కొరకు, అయ్యా చర్చిలో ఏదైనా కావాలని దాని కొరకు, అయ్యా ఈదులో అలాగే మీటింగ్లు పెట్టడం కొరకు, అలాగే అనేక మంది ప్రజల ప్రభుత్వం నడిపించడం కొరకు దైవ సేవకుడితో సంఘము దైవ సేవకుడితో కలిసి మంచి సైనికుల వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రియమైన వాళ్ళారా, శ్రమ పడుతున్నారు. మనకంటే ముందుగా చాలా మంది శ్రమపడి మంచి సైనికుల వల్ల శ్రమపడి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోయారు. దేవుడు మన వంతు వచ్చింది కనుక మనకు కూడా ప్రభు పని శ్రమను కోరుతూ ఏమండి ఆరాధనలో కూర్చోవడానికి, వాక్యం వినడానికి శ్రమ. ఈరోజు ఇంకా ఆత్మలను ప్రభు దగ్గరికి ఏం నడిపిస్తాం? ఒక గంట తినడానికి, ఒక 3 గంటల ఆరాధన అయితే కనీసం ఒక గంట పాటలు ఆటలు సరిపోతుంది, ఒక అరగంటకి ఏరువైపోతుంది. నువ్వు వింటుంది తెలిసి ఒక గంట వాక్యం వింటావు, అది ముగింపులోకి వస్తే అయిపోతుంది. కనుక ఇది శ్రమ, కూర్చోడానికి శ్రమ. దయచేసి వద్దు, అలాంటి ఆలోచనలను దూరం చేసుకుందాం. ఎందుకో తెలుసంటే మనము శ్రమ పడాల్సిన వారిగా సంఘంలో ఉన్నాం. క్రైస్తవ మంచి సైనికులుగా మనము శ్రమ పడవలసిన వారిగా ఉన్నాం. దేవుని పిల్లలారా, ఈ రోజున యవనస్తులైన వారు దేవుని యొక్క పరిచర్యలో శ్రమ పడవలసిన వారిగా ఉన్నారు. ఇప్పుడు శ్రమ పడకపోతే రేపొద్దున ఎప్పుడు శ్రమ పడతారండి వాళ్ళు ఆశీర్వాదం పొందడానికి? ఈ మాట నేను చెప్పేది కాదు, పెద్దలందరూ చెప్పేది. ఇప్పుడు కష్టపడకపోతే ఎప్పుడు కష్టపడతావురా? ముసలోడు ఏంటంటే కష్టపడతావు, కష్టపడడానికి ఏదైనా నీకు ఏదైనా పని చేస్తాయా వాళ్ళు కదా? నేను చెప్తున్నాను దేవుని పిల్లలారా, అది ఇంటి విషయాలైనా, శారీరక సంబంధాల విషయాలైనా, ఆధ్యాత్మిక దేవుని పని విషయాలైనా ప్రభు సన్నిధిలో మనము నేర్చుకోవాల్సిన విషయం తెలుసా? మన వంతు అందరూ మనకు సమయం ఉన్నప్పుడే శ్రమపడాలి. మనం టైం చూసుకోకూడదు. దేవుని పిల్లలారా, మొట్టమొదటిగా ఒక మాట చెప్పిన, మారిన ప్రతి వ్యక్తి కూడా మంచి సైనికుని వల్ల పనిచేస్తాడు.
మారిన వ్యక్తి ఎవరైనా మంచి సైనికుడి వల్లనే దేవుని యొక్క సన్నిధిలో ఉంటాడు. మారిన వాడు ఎప్పుడు దేవుని సైనికుడు ఉండడం, వచ్చి వెళ్ళిపోతాడు కనపడుతున్నాను మాట అన్నమాట. సైనికులు చాలామంది ఉంటారు, పనిచేసి కష్టపడి పనిచేసి ఉంటాడు. సైనికుల్లో కష్టపడకుండా వాడితో కలిపి ఏదో వెళ్ళిపోదాం అన్నవాడు ఉంటాడు. కానీ దేవుని పిల్లరా, నేను చెప్తున్నాను, నేను చెప్పే మాట అంటే శ్రమ పడిన వాడికి దేవుడు ఒక మాట మీకు చెప్తాను. 12వ వచనం ఒకసారి చదవండి. 12వ వచనం చదవండి. నేను సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము, ఆయనను ఎరుగమంటే మనల్ని ఆయన ఎరుగులను. దేవునికి స్తోత్రం. దీంట్లో మీకు ఏమర్థమైందంటే, శ్రమ పడితే దేవుని నిమిత్తము, సహిస్తే, కష్టపడితే అనగా దేవుని పిల్లలారా, దేవుడు ఒక రోజున మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అందరూ వెళ్ళిపోతాం. అందరికి వెళ్ళిపోయే టైం కూడా వచ్చేస్తుందండి. అక్కడ దేవుడు మనం చూసి ఏమన్నాలో తెలుసా? నేను నిన్ను ఎరుగుతున్నాను. ఏంటంటే, నేను నిన్ను ఎరుగుతున్నాను, నీ కష్టాలు ఎరుగుతున్నావు, నీ శ్రమను ఎరుగుతున్నావు, నీ బాధను ఎరుగుతున్నావు, నీ యొక్క పరిస్థితులను ఎరుగుతున్నావు. మంచి సైనికుల వల్లే ఏం చేసావో తెలుసా? నాతో కలిసి నేను విడిచిపెట్టిన దానిని నువ్వు ఏం చేసావు తెలుసా? సంఘములో నువ్వు పూర్తి చేశావు. నేను నిన్ను ఎరుగుతున్నాను అనేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతాం. ఇంకా మీకు దృఢమైన మాట చెప్పనా? దృఢమైన మాట 11వ వచనం చదవండి. ఈ మాట నమ్మదగినది ఏంటంట? ఈ మాట నమ్మదగినది ఏమనగా, మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే. చూసారా? మంచి సైనికుడి వాళ్ళ చనిపోయిన వాడమైతే, మంచి సైనికుడి వాళ్ళ అనగా శ్రమ అనుభవించిన వాడమైతే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆయనతో కూడా బ్రతికెదరు. దీని కొరకు మనం ఈ రోజున పాటుపడాలండి. దీని కొరకు మనము దేవుని యొక్క సన్నిధిలో విశ్వాస పోలికలకు రండి. విశ్వాస పోలికలకు వచ్చి ఏ విశ్వాసమే దేవుని కొరకు బ్రతుకుతాడో అతడు పరలోకమందును ఏం చేపడుతున్నాడంటే, దేవుని ఎదుట నిలబడతాడు, దేవుని ఎదుట ఆరాధించగలుగుతాడు. అక్కడ ఒక రోజు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రేమిట వల్ల విశ్వాసి పోలికలు, లక్షణాలు, నేను 3 విషయాలు చెప్పాను. దేవుని చిత్తమైతే మరొక 3, 4, 5 విషయాలు ఇంకా ఏముంటాయో వాటిని కూడా ఇందులోనే తిమోతికి రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం 2వ పత్రికలో 2వ అధ్యాయంలోనే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. కనుక దేవుని చిత్తమైతే వచ్చే వారంలో ఇంకా మంచి విషయాలతో మనము సిద్ధపడదాం. ఆయన కొరకు బ్రతుకుదాం. ఆయనే మనం లేపుతాడని దృఢమైనటువంటి నమ్మకం బైబిల్ మనకి మంచి సాక్ష్యాన్ని ఇచ్చింది. కనుక ఈ మాట నమ్మదగింది. కనుక మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే బ్రతుకుతాం. కనుక కుమారుని వలె ఉన్నాం, ఉపాధ్యాయుని వలె ఉన్నాం, మంచి సైనికుల వలె శ్రమ పడతాం. అది శ్రమ కాదు. ఒకవేళ మన శారీరకమైన అవసరతల కొరకు శ్రమ అనుకోండి, కానీ దేవుని పని విషయం మాత్రం ఎప్పుడు శ్రమ అనుకోకూడదు, కష్టం అనుకోకుండా ప్రభు కొరకు సిద్ధపడండి. ప్రభు అటు కృప, ఆత్మ అభిషేకం, నడిపింపు దేవుడు మిమ్మల్ని ఇచ్చి నడిపించి ఈ పరిచర్యలో ప్రభు ఇంకా మనందరినీ కూడా బలపరిచి వాడుకున్నట్టు కాక. ఆమేన్.